ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగును గాక. ఈ రోజు దేవుని వాగ్దానం, యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిల్చుండు వారలారా యెహోవాను స్తుతించుడి. 135వ కీర్తన 2వ వచనం. ఆయన మందిరములో చేరి నీ పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణాత్మతో ఆయన్ని సేవించి ప్రేమించినట్లయితే నిశ్చయముగా ఆయన తన మందిరం యొక్క మేళ్ల చేత నిన్నును నీ కుటుంబాన్ని నింపును. దేవుని మందిరంలో నుండే మనకు సమృద్ధిని, సహాయమును కలుగును. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఆయన యందు నమ్మిక ఉంచువారని, ఆయనను ఆశ్రయించువారని ఆయన ఎన్నడను విడిచిపెట్టడు. విడువక మీ ఎడల కృప చూపు గొప్ప దేవుడై ఉన్నాడు. దేవుని యందు నమ్మిక ఉంచి మీకు మెండైన దేవుడు అనుగ్రహించును. ప్రార్థన. కృపా కనికరం కలిగిన గొప్ప తండ్రి, మహోన్నతమైన దేవ, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ పాద సన్నిధిలో చేరి నీ నామమును గణపరిచే ధన్యతను అనేకులకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులను సెలవిస్తున్న గొప్ప దేవుడు. ఇట్టి కృపను అనేకులకు మీరు అనుగ్రహించండి. నీ మందిరములో నుండి మాకు సమృద్ధిని, సమాధానమును, కృపను అనుగ్రహించబడును గనక ప్రతి ఒక్కరి జీవితంలో నీ మందిరం యొక్క మేళ్ల చేత నింపమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.